ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన విలక్షణ చిత్రం సింగ్ గీతం. వైజయంతి మూవీస్ పతాకంపై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రంలో అయాన్, అహల్య బమ్రు, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలోనే థియేటర్స్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విలేకరులతో ముచ్చటించి సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, నాకు చిన్నప్పటి నుంచి సింగీతం శ్రీనివాసరావు గారంటే ఎంతో ఆరాధన భావం ఉండేది. చిన్నప్పుడు మా ఇంట్లో ఆయన, మా నాన్న కలిసి మాట్లాడుకుంటుంటే అలా చూస్తూ కూర్చుండిపోయేవాడిని. చాలా ఏళ్ల క్రితం ఆయన మా స్టూడియోకి వచ్చారు. అప్పట్లో మా కాంబోలో పవన్ కళ్యాణ్తో యేసుక్రీస్తు జీవిత కథతో ఒక సినిమా చేయాలనుకున్నాం. దాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపంలోకి రాలేకపోయింది అని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 2024లో నా మ్యూజిక్ కాన్సర్ట్ కోసం నేను లండన్ వెళ్ళినప్పుడు దర్శకుడు సింగీతం గారి నుంచి ఒక ఫోన్ వచ్చింది. మనం అప్పట్లో ఒక మ్యూజికల్ సినిమా చేయాలనుకున్నాం కదా, అది ఇప్పుడు చేద్దాం, నువ్వు లండన్ నుంచి రాగానే కలవమని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కథ విన్నాను. ఆయన ఈ సింగ్ గీతం కథాలోచనను నాతో పంచుకోగానే నేను చాలా థ్రిల్ అయ్యాను. విచిత్ర సోదరులు, పుష్పక విమానం లాగే ఇది మరో ప్రయోగాత్మకమైన చిత్రంగా నిలిచిపోతుందనిపించి వెంటనే చేద్దామని చెప్పాను అని దేవిశ్రీ ప్రసాద్ వివరించారు. ఈ సినిమా చేయడం తనకెంతో సవాల్గా నిలిచిందని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. ఇదొక విచిత్రమైన సినిమా. ముఖ్యంగా భాష మీద పట్టు లేకపోతే దీన్ని చేయడం అసాధ్యం. పైగా దీంట్లోని సంభాషణలన్నీ పాటల రూపంలోనే చెప్పాలి. అందుకే ఈ స్క్రిప్ట్ చదివాక దీన్ని నాదైన శైలిలో మ్యూజికల్ గా మార్చుకోవడానికి కొన్ని రోజుల సమయం తీసుకున్నాను. ఒక రకంగా ఈ చిత్రానికి సంబంధించిన సంగీత పనులన్నీ ముందే పూర్తి చేసొచ్చాక ఆ మ్యూజిక్ ని తీసుకెళ్లి సినిమాగా మలిచి తీసుకొచ్చారనుకోవచ్చు అని ఆయన అన్నారు. కథాంశానికి తగ్గట్టుగానే దీంట్లోని సంభాషణల్ని పాటల్లా పాడగల నటుల్నే ఎంపిక చేసుకొని సినిమా చేశామని, దీంట్లోని ఇంటర్వెల్ పాట, క్లైమాక్స్ గీతం ప్రతిదీ చాలా ఆకట్టుకుంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ప్రతి పాటలోనూ కథ ఉంటుంది కాబట్టి అన్ని పాటల్ని ముందే విడుదల చేయలేకపోతున్నామని, ఒక రకంగా ఇది 150 నుంచి 200 పాటలతో కూడిన సినిమా అనుకోవచ్చని దేవిశ్రీ స్పష్టం చేశారు. కొన్ని కథలు 2 ఏళ్లకో 3 ఏళ్లకో ట్రెండ్ మారిపోతే ఇవి పని చేయవేమో కదా అనిపిస్తుంటాయి. కానీ కె విశ్వనాథ్, సింగీతం శ్రీనివాసరావు లాంటి దర్శకులకు వచ్చే కథాలోచనలు మరో 50-100 ఏళ్ల తర్వాత అయినా ఇంకా కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి. అందుకే కదా వాళ్ళని దిగ్గజాలు అనేది. సింగీతం నుంచి అప్పట్లో వచ్చిన పుష్పక విమానం, విచిత్ర సోదరులు, ఆదిత్య 369 లాంటివన్నీ చూస్తూ ఉంటే నిజానికి ఇవి మరో 50 ఏళ్ల తర్వాత రావాల్సిన సినిమాలేమో అని అనిపిస్తుంది. ఈ సింగ్ గీతం కూడా అలాంటి కథే. వాస్తవానికి సంగీతం, నృత్యం లాంటి వాటికి పాత పడిపోవడం అనేది ఉండదు. ఇదంతా సంగీత ప్రధానంగా సాగే కథతోనే రూపొందించిన సినిమా. సంగీతం లాంటి దిగ్గజంతో కలిసి పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఇది ఆయనకి ఒక నీరాజనం లాంటి చిత్రం అని దేవిశ్రీ ప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించారు. తన రాబోయే చిత్రాల గురించి చెప్తూ ప్రస్తుతం తాను ఎల్లమ్మ సినిమా కోసం సిద్ధమవుతున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సంగీత పనులు కొంతవరకు పూర్తి చేశానని, దీనికోసం వేణు అద్భుతమైన కథను సిద్ధం చేశారని చెప్పారు. సింగ్ గీతం లాగే ఎల్లమ్మ కూడా చాలా సవాళ్లతో కూడుకున్న చిత్రమే అని దేవిశ్రీ ప్రసాద్ ముగించారు.